కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 25 తో మల్టిప్లై చేసే సిచువేషన్ చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి సిచువేషన్ లో 25 యూజ్ చేసి ఎంత ఈజీగా చేద్దామో ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా 25 ఉంటే 64 ఉంది. సో 25 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది నథింగ్ బట్ 100/4 అంతే కదా. అంటే 25 అనేది 100/4 కి ఈక్వల్. సో దీన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే 4 లో 64 ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 4 1s 4 16s. సో 16 × 100 1600. చూసారా ఎంత సింపుల్ అయిందో. సో ఈ ప్రాబ్లం చూసారా, ఇక్కడ 38 ఉంది. సో యాక్చువల్గా 38 అనేది 4 అనేది డివిజిబుల్ అవుతుంది. సో దానికి బదులుగా మనం ఏం రాయొచ్చు అంటే 25 ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, అలాగా 50/2. సో 50/2 అంటే సరే 25 కదా. సో 2 టేబుల్ అయితే ఈజీగా మనకి క్యాన్సిల్ అవుతుంది. ఎంత 2 1s 2, ఇంకా ఎంత మిగిలింది 18 మిగిలింది. 18 అంటే 19. సో 19 × 50 5 9s 45. సో 5 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. సో 5 1s 5 + 4 9. సో 950. చూసి అంత ఈజీగా అయిపోయిందో. అదే విధంగా ఇదైతే ఇంకా ఈజీ, ఎందుకంటే ఇది టోటల్ గా 4 టేబుల్ పోతుంది, ఇది కూడా 4 టేబుల్ మనం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది 100/4 తీసుకోవచ్చు, దీన్ని కూడా 100/4 తీసుకోవచ్చు దీనికి బదులుగా. అప్పుడు చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 6 times అండ్ 2 times అంటే టోటల్ గా ఎంత 100 × 62 hundreds. అండ్ ఇది కూడా 4 1s 4 4 2s అండ్ 4 2s. టోటల్ గా 100 × 122. సో 12200. సో ఈజీ.